Guru Sambil Doho Kajadami Elmen Gakiman Sigomaw Kaburu Padam Jile Gandame Naprada Bhura Inkotamati Pade Vengla Matram Panamani Sogamati Santri Suddha Adamaniyam Dimas Makan Vedwani Samsama Gilan Amara Iwanika Alayin Pujayin Naivedyan Nana Vida Padani Niveda Jami Chandrama Manasodadaha Daida Krishna Krishna Daida Daida Om Brahmane Namaha Naivedya Nivedayami Ayu Sarvanilan Amawar Suci Kendo Dem Bani Urya Bhojan Namarpadayami Kitara Bhojan Namarpayami Asto Prachalaya Bhado Prachalaya Mukha Prachalam Namarpayami Kambulam Nabhya Asirandarksha Hirno Tunavara Murtika Churana Yuktam Ratnagasthidamidam Khadirena Sardandam Bulamam Bavadanam Buruhe Druhamada Yelalamangadi Samanditani Nakalar Puram Vishridani Angolena Yutayir Lavanga Sahite Takola Churna Avalli Dalai Anandam Mukhamanda Tavalam Angolamangi Guru Angolam Samappadami Chamchapagilan Amawar Kisichita Divya Manikya Yukta Karnai Kanaka Pushtim Dakshidayam Andrahanya Vyadadare Andrahano Chandrahanide Angadu Mangalharati Rakpadi Tana Vakadiku Charabu Rakpadi Abhirahan Rakpadi Sandrahanya Vyadadare Andrahano Chandrahanide Durgani Namaha Ananda Karpura Mangala Nirajana Dibandari Sadami Nirajana Mukhe Suddha Ajamaniyam Namaskayami Anjalena Pradakshana Namaskayami Pushpakshadayami Chakra Pramirgana Yatratraha Rayoho Shayame Namurshata Dishaki Chakra Chabaka Rasa Disen Daso Kshara Paramaswarad Brahma అయితే గ్రేడ్ అనిపించుకుంటాం విషయ గారు ఎప్పుడు గ్రేడ్ మోర్ దెన్
కైలాసం పడుతున్నాడా లేదా? ఇంకనే ఉంది. ఒకవేళ పడకపోతే మమ్మల్ని అందరినీ పంపిస్తాడు. నాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. శారదాంబూజ వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రీడా. స్థానిక కృష్ణానగరంలో విరాజిల్లుతున్న సద్గురు సాయినాథ్ యొక్క ఆలయం 26వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా కలౌలి చండీ వినాయక అని శాస్త్రం చెప్పినట్టు కలికాలంలో తొందరగా వరాలిచ్చేటువంటి దేవతలు గణపతి మరియు వినాయకుడు అని. అయితే గణపతి ఆరాధనతో పాటు గణపతికి ఏమో తర్పణ ప్రియుడు, కానీ అమ్మవారు మాత్రం కేవలం కీర్తిస్తే చాలు సంతృప్తి చెందుతుంది. అటువంటి అమ్మవారి యొక్క ఆరాధన ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే పూజిస్తారో, ఎవరైతే హోమం చేస్తారో, ఎందుకంటే మనం చెప్పుకునేటువంటి అమ్మవారు చండికా కనుక చండికాదేవి హోమం చేయడం వల్ల, చండి పారాయణం వినడం వల్ల లేదా చదవడం వల్ల నతత్రదేశే దుర్భిక్షం నచ దుఃఖం ప్రవర్తతే నాకాలే మ్రియతే కశ్చిత్ పూజ్యతే యత్ర చండిక. ఏ దేశంలో ఏ ప్రాంతంలో అమ్మవారిని చండికాదేవి స్వరూపంగా పూజిస్తారో ఆ భిక్షం పోయి సుభిక్షంగా ఉంటుంది. అంతేకాకుండా లోకంలో ఉండేటువంటి దుఃఖాలు ఎన్నో ఉంటాయి. ఏం దుఃఖాలు అంటే కొంతమందికి ఐశ్వర్యం లేదనే దుఃఖం, పెళ్లి కాదనే దుఃఖం, సంతానం లేదనే దుఃఖం, ప్రశాంతత లేదనేటువంటి దుఃఖం. ఇలా దుఃఖాలు చెప్పుకుంటూ పోతుంటే లోకంలో ఎన్నో దుఃఖాలు ఉన్నాయి కనుక కేవలం సప్తశతి అని చెప్పబడేటువంటి చండీ ఆరాధన చేస్తే అటువంటి దుఃఖాలు పెరిగిపోతాయి అని. అంతేకాకుండా నాకాలే మ్రియతే కశ్చిత్ పూజ్యతే యత్ర చండిగా. అకాలమైనటువంటి గండ దోషాలతో ఉండే మృత్యువు ఏడుందో ఆ మృత్యు దోషాలను పోగొట్టాలి అంటే అమ్మవారిని పూజిస్తే చాలు, అమ్మవారిని ఆరాధిస్తే చాలు. అమ్మవారి హోమంలో ఉండేటువంటి ధూమం అంటే ఏ పొగ ఉందో ఆ పొగ మన మీద పారినా చాలు. అందులో ఉండేటువంటి దేవతలకు సమర్పించే హవిస్సులు ఏడున్నాయో అవి ఒక వలయంగా మారి ఆ ప్రాంతం అంతా దుర్భిక్షాన్ని పోగొట్టి సుభిక్షంగా ఉంచుతుంది అని చెప్పి మనకు శాస్త్రవాక్యం. మరి అది చండికా అంటే మనందరికీ తెలిసి ఏదో చండీ రూపం మహాకాళి రూపమే భీకరంగా ఉంటుందేమో అని. మనలో ఉండే కామక్రోధ లోపమోహారమాత్సర్యాలనే అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ పుడమార్చడానికి అమ్మవారి ఒక రాక్షసులను ప్రేరేపించి ఉద్భవించింది. వాళ్ళే మధు అంటే మమకారం, కైటభుడు అంటే అహంకారం. ఆ రెండింటిని దూరమార్చడానికి అటువంటి ఇద్దరితో పాటు చెడ్డమంటులను శుభ్రులను ఇట్లా ఎంతో మంది రాక్షసులను సంహారం చేసింది కనుక పూజిస్తే ఏం కలుగుతుంది అంటే మనకు శాస్త్రంలో ఏం చెప్తారంటే విష్ణుమూర్తి ఆరాధన చేస్తే కేవలం ఒక మోక్షం కలుగుతుంది, అదే శివుణ్ణి ఆరాధన చేస్తే ఐశ్వర్యం మాత్రమే కలుగుతుంది. కానీ అమ్మవారిని ఆరాధన చేస్తే యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః, యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః. శ్రీ సుందరీ సేవన తత్పరాణ భోగశ్చ మోక్షశ్చ కరస్తదేవ. రెండు చేతులలో మనం సంపాదించిన సంపాదనలో ప్రసాదం అయితే ఎలాగైతే తీసుకుంటామో అట్లా అమ్మవారిని ఆరాధన చేస్తే కేవలం ఒక్క ఐశ్వర్యమే ఇవ్వదు, ఒక మోక్షమే ఇవ్వదు. అమ్మవారు ప్రసాదిస్తుంది అని చెప్పి మనకు దేవి మహాత్మ్యంలో మార్కండేయ పురాణంలో సాక్షాత్తు జగన్మాతనే ఏ 13 అధ్యాయాల్లో మనం ఆరాధించే దైవం ఉందో ఆ దైవమే చెప్పింది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఎట్లాగైతే చెప్పినాడు ధర్మానికి గ్లాని కలిగినప్పుడు తనంతట తాను అవతరిస్తా అని ఆ కృష్ణుని యొక్క ప్రతిజ్ఞ ఇదే. సాధు సంతులకు ధర్మానికి ఎప్పుడైతే గ్లాని కలుగుతుందో అప్పుడు తనంతట తానే అవతరిస్తారని చెప్పి సాక్షాత్తు జగన్మాత పలికినటువంటి వాక్యం. సప్తశతి చండీ పారాయణాన్ని విన్నా, హోమంలో పాల్గొన్నా, ఎవరైనా ప్రవచనం చెప్తే విన్నా కూడా మనకు ఉండేటువంటి దుఃఖాలన్నీ పోతాయి. ఏం దుఃఖాలు ఉంటాయంటే బ్రహ్మహత్యా సమేతపి, బ్రహ్మహత్యతో సమానమైనటువంటి పాపాలు ఉన్నాయో అవన్నీ పోగొట్టి ఆనందమైన ప్రశాంతమైన యోగమైన భోగమైన జీవితాన్ని అమ్మవారు అందజేస్తుందనేటువంటి సద్భావన చేత షిరిడి సాయి సేవా సమితి వాళ్ళు గత సుమారు 14 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము ఒక రోజు ముందుగా వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఒక రోజు ముందుగా అమ్మవారికి ఇష్టమైన తిథిగా పెద్దలు
ఇక్కడ ప్రతిష్ఠ చేసినటువంటి పూజలు శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక గారి యొక్క ముఖంగా విని అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాం చైకచకస అనే అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథులు 5 తిథులు చెప్తారు. ఒకటి అష్టమి, రెండవది నవమి, మూడవది చతుర్దశి, నాలుగవది అమావాస్య, దాని తర్వాత మంగళవారం రోజు వచ్చినటువంటి చతుర్దశి. పంచపర్వాలుగా చెప్తారు. ఈ పంచపర్వాలలో ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో పూజిస్తారో చివరికి హోమం దగ్గర కూర్చున్నా చాలు, విన్నా చాలు, అటువంటి దుర్భిక్షాలన్నీ పోగొడుతుందని భావన చేత సేవా సమితి వారు ఈ రోజు చతుర్దశి ఉత్సవాన్ని పురస్కరించుకుని నేటి రోజున మంగళవారం చతుర్దశి 2 కలిసిన రోజు ఈ రోజున అమ్మవారి యొక్క ఆరాధనను చేపట్టినారు. అట్లాగే రేపటి రోజు స్వామికి వివిధ గ్రీష్మ ఋతువులో దొరికేటువంటి పళ్ళు ఏవైతే ఉంటాయో ఆ ఫల పంచామృతాభిషేకం, స్వామి ప్రసాదంగా అన్నదానాన్ని అన్నప్రసాదాన్ని కూడా సేవా సమితి వారు ఏర్పరిచినారు కనుక కార్యక్రమంలో పాల్గొన్న వారికి, పాల్గొనకుండా చూస్తున్న వారికి, చూపించిన వారికి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం చేత ఆయురారోగ్య భోగభాగ్య సిరి సంపదలతో పాటు ఎక్కడా దొరకని ప్రశాంతత అమ్మ అందరికీ అందజేయాలని కోరుతూ సద్గురు సాయినాథ భగవానికి अधिश्रित्या ज्वलतामृणेन गर्भेणेकेन ज्वलतामृत्या वेदर्भाग्रै प्रच्छिद्य प्रक्षाल्य प्रत्यस्य आज्ये प्रास्य त्रिपर्यग्निं कृत्वा चरुणा सहाज्यं श्रुवा अग्नौ प्रतितप्य त्रिभिर्दर्भाग्रैः संवृज्य दर्भाग्रैः समाप्य धर्मग्रैरन्तरतो अभ्यागारं धर्मतो बिलमोहारं मूलैर्दन्नो अग्रैरन्तरतो अभ्यागारं आव्यादाग्नेयान्तं प्रजापतय इदन्नमम नैऋत्यादीशानान्तमिन्द्राय स्वाहा इन्द्राय तन्नमैगन्वे त्रीणि चत्वारि उत्तरपूर्वदेशे ॐ अग्नये स्वाहा अग्नये तन्नमैगन्वे त्रीणि चत्वारि दक्षिणार्धपूर्वार्धे जुहोति ॐ सोमाय अभिगार्य अभिप्रत्यभिगारयति ॐ अग्नये स्वाहा अग्नये तन्नो माभुसृज्यवन्तीर्य शिष्टकृते वदाय नाहविप्रत्यभिघारयति विष्णु ओम गणानान्त संदेहमुनु मंदमुरातीर्चमण्डिनी संदेहमुनु मंदमुरातीर्चमण्डिनी बाला त्रिपुर सुंदरी गई कोनो महारती बाला त्रिपुर सुंदरी गई कोनो महारती गानलोल जाल मेला दारि चूपुमा वासके ఉన్నదాని వనుచునమ్మితి असस्तंबर रूपेण मम भाग्यानवत्तः प्रणमामि सर्वारूपिणं बलिरूपिणं हिरण्यका प्रीतिदानेन दादरावग्निनाशनं चामुण्डाबलिरूपाय बले नमोस्ते यज्ञार्थं बले स्मृत्वा स्वयमेव स्वयंभुव अतस्माङ्गादयाम्यद्या तस्मात् यज्ञे वदोर्गः ततं शस्त्रं गन्धादिना सम्पूज्य ॐ ऐं ह्रीं श्रीं प्रसन्नात्मं चण्डिकाय सर्वलोकप्रसादकः इति राम हरे खड्ग आम हुम इति हस्ते शस्त्रं
नैवेद्यं अवशिष्टार्थस्य भक्तभागान् भूतराये नमः बलिभागं निवेदयामि शरण्ये मा विनायकाः जगतां शान्तिकर्ता अभोघं विन्यस्य उत्थाय ॐ सप्तके अग्ने समिधः सप्तजिह्वा सप्तर्षयः सप्तधाम प्रियाणि सप्तः विचन्द्रवर्तवे नो हिरण्याभ्यस्मान् प्रतिनो देव सोमा ॐ युवं पुत्राणि भीमसावसाधे युवो हृदग्गाः अवादिरतममृतानि विद्वर्तेन मित्रावरुणासतेथे दुराविर्भान् नित्यमृतान्तरीषिणे सद्गुरु साईनाथ महाराज की, जगदम्बा महाराज की, जगदम्बा विश्ववालिनी माता की।